సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో డైరెక్ట్ ఒక మాల్లో స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను మాల్లో షాపింగ్ కోసం అని వచ్చిన. క్యాషియో షోరూమ్ కనబడ్డది. పోయి నాకు కావాల్సిన వాచ్ గురించి అడిగినా, ఉందా అన్నారు. స్పాట్లో తీసేసుకున్నా. సో ఆ వాచ్ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో అందుకే సడన్గా ఇక్కడనే స్టార్ట్ చేయాల్సి వచ్చింది వీడియో. వాచ్ అయితే తీసుకున్నా. ఇంటికి పోయి అన్బాక్సింగ్ చేస్తా. ఆల్రెడీ షాప్లోనే యూజ్ చేసిన వాచ్ ఓపెన్ చేసి మీకోసం మళ్ళీ చూపెడతా. ఈ వాచ్ నేను ఎప్పటి నుంచో కావాలనుకుంటాను కానీ ఇప్పుడు దొరికింది. అది అనుకోకుండా దొరికింది. సో చాలా హ్యాపీగా ఉన్నా వాచ్ తీసుకున్నందుకు. ఇప్పటివరకు ఒక 4-5 సార్లు కొనడానికి ట్రై చేసినా కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఆర్డర్ సక్సెస్ అయ్యి మళ్ళీ తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్లైన్ స్టోర్స్కి పోయినా కానీ దొరకలేదు. ఉప్పల్లో డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో దొరికింది. చాలాసార్లు ట్రై చేసినా దొరకలేదు. ఇప్పుడు అయితే దొరికింది. సో ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే నైట్ ఫీవర్ ఒకటి ఊదొకట్లేదు. నైట్ ఫీవర్ అందానం మధ్యలో ఇవి 2 ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర. నాకు కావాల్సిన ఫ్రేగ్రెన్స్ కరెక్ట్ దొరకలేవు. సో ఇప్పుడైతే ఏం తీసుకుంటారు. సో ఇంతకుముందు పర్ఫ్యూమ్లు చూసినాం కదా, అక్కడ ఆమె అన్నీ చూసిన తర్వాత వాట్ హ్యాపెన్ అని అన్నది. నేను ఏమన్నా అంటే నా దగ్గర ఆల్రెడీ కలెక్షన్ అన్నీ ఉన్నాయి, నాకు ఒక్క ట్రై చేయాల్సి ఉండే. అది నైట్ ఫీవర్ ఏమో ఉండే, అదొక్క ట్రై చేద్దాం అనుకున్నా. చేసినా కానీ అది నాకు నచ్చలేదు. సో అది ఆమెకు కూడా అదే రీజన్ చెప్పిన. ఆమెకు కూడా అదే రీజన్ చెప్పిన. ఓకే సార్ అలా అన్నది. సో మన పక్కన బాబాయ్ ఉన్నాడు. అదే ప్రరీ 4 అవుతుంది టైము. చాలా లేట్ అయిపోయింది. అలా అసలు ఒక చిన్న పని మీద వచ్చిండే కానీ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ ఒక వరంగల్ పోయి ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా. అది సపరేట్ చేస్తా. ఇది ఇక్కడ అంటే అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఏం చేసి మళ్ళీ అది ఈవినింగ్ నార్మల్గా ఇంకా వేరే వ్లాగ్లా స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. కార్లో అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో అందుకే డైరెక్ట్ ఇంటికి వచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నా. అన్బాక్సింగ్ అంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన, అక్కడనే చేసి పెట్టుకొని కూడా చూసిన. వీడియో కోసం మళ్ళీ ఒకసారి చేస్తున్నా. సో చూసి కమెంట్ చేయండి వాచ్ ఎట్లున్నదో. ఈ వాచ్ చాలామందికి నచ్చుతుంది, చాలామందికి నచ్చదు. దీని హిస్టరీ తెలిసిన వాళ్ళకి పక్కా నచ్చుతుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి చాలా ఇష్టం, అంటే నాలాగా. యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ 2 వాచ్లు ఉండే, అంటే 3 ఉండే. ఒకటి అడిడాస్ ఉండే, ఒకటి టైటన్ ఉండే, మొన్న ఒకటి రీసెంట్గా మాస్టన్ హార్బర్ తీసుకున్నా. సో ఈ వాచ్ అదే మాస్టన్ హార్బర్ది. అండ్ ఇంకోటి అడిడాస్ వచ్చి నా దగ్గర లేదు, అదొక డిజిటల్ వాచ్. అది మా అల్లుడికి ఇచ్చేసిన. సో ఇంకోటి నా దగ్గర టైటన్ ఉంది. ఇదే అది టైటన్ A145. ఇది మా డాడీ మ్యారేజ్ వాచ్ అనమాట. ఇది ఇప్పుడు మీరు కొందాం అనుకున్నా కానీ మీకు దొరకదు. నార్మల్ ఎక్కడైనా చూద్దామన్నా కానీ దొరకదు మ్యాక్సిమం. సో దీని గ్లాస్ పలిగిపోయింది ఇక్కడ. సో ఇది పలిగిపోయింది. గ్లాస్ చేంజ్ చేపిద్దామని అక్కడిక్కడ తిరిగినా, లాస్ట్కి టైటన్ షోరూమ్ కూడా పోయినా, అయినా లేదని చెప్పారు. నార్మల్గా టైటన్ షోరూమ్లో కాకపోయినా బయట కూడా వేస్తారులే కానీ నాకు అంత టైం కుదరలేదు. సో ఇప్పుడు ద లెజెండ్ క్యాషియో F91Wని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఎవరికైనా ఈ వాచ్ కావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ ఉప్పల్లో డిఎస్ఎల్ వర్చువల్ మాల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే మీకు దొరుకుతుంది. అంటే మ్యాక్సిమం ఎక్కడ దొరకదు. నేను షాక్ అయినా అక్కడ దొరుకుతుంది. అంటే ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా దొరకవచ్చు. సో ఇది బిల్లు. అండ్ ఈ వాచ్ వచ్చేసి నాకు 1095 రూపీస్ పడ్డది. ఆన్లైన్లో అయితే అంటే క్యాషియో వెబ్సైట్లోనే అయితే 1195 అవుతుంది. సో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్లో. అది ఎందుకో మరి నాకు కూడా తెలియదు. సో మనకి బాక్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది. వెనకాల అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో ఇదన్నమాట ఒరిజినల్ బాక్స్. సో ఇదేనమాట క్యాషియో F91W వాచ్. కనిపిస్తుందా? దిస్ ఈజ్ ద ఓజీ వాచ్. అండ్ ఇంట్లో వచ్చేసి సంథింగ్ ఏదో కార్డు ఇచ్చాను. ఇదేం కార్డో తెలియదు. ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ప్యాక్ అంటే సంథింగ్ ఏమో కార్డు ఉన్నది. దీంతో మనకి పని కూడా లేదు. ఇది వచ్చేసి ఒక పెద్ద యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇంత పెద్ద ఇచ్చారు. సో
సో ఇది మనం అన్నీ చదవము, మనకు అవసరం కూడా లేదు వీటితోటి, మనం మొత్తం డైరెక్ట్ అటాక్ ఉంటుంది మనది. అవునా నిజమా? వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు అంతే, బాక్స్లో ఇంకేం లేవు. సో ఫైనల్లీ ద వాచ్. సో వాచ్ చాలా మంచిగా ఉన్నది. సో దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, దీని డ్యూరబిలిటీ గురించి, అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్లలో సర్వైవ్ అయిన వాచ్ ఇది అని చెప్పి. ఇది చాలా రగెడ్ వాచ్. నేను టెస్ట్ చేసి కూడా మీకు చూపెడతా నెక్స్ట్ వీడియోలో, అంటే వచ్చే వీడియోలలో. మనం స్విమ్మింగ్ పూల్ బ్లాగ్ ఉంటుంది కదా, దాంట్లో చూపెడతా. అండ్ మీరు నార్మల్గా యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ మీకు దీని గురించి తెలిసిపోతుంది వాచ్ కొన్న స్పెషాలిటీ ఏందనేది. సో ఈ బ్లాగ్ కిందే మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు थोड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3